సరే అయితే 2029లో ఇండీ గ్రూప్లు అలాగే కాంగ్రెస్లు రాహుల్ గాంధీ సారథ్యంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మీరు ఏ బేసిస్ లో అంటున్నారు సార్? ఎస్ అండి. ఇప్పుడు 2029లో లోక్సభ ఎన్నికలు జరిగితే ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. నేను ఏ బేస్ మీద దీన్ని చెప్తున్నానంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుండి ఆగస్టు 15 నుంచి రాజకీయాల్ని చాలా కూలంకషంగా పరిశీలించారు. తర్వాత రాబోయేది ప్రస్తుతం ద పల్స్ ఆఫ్ ఇండియన్ వాటర్, ప్రస్తుతం మోడీ పరిపాలన విధానం, తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ అవిశ్వాసాలు, వ్యతిరేక ఓట్లు, ఇవన్నిటిని నేను పరిశీలించి చాలా జాగ్రత్తగా అసెస్ చేసి చెప్తున్నా. మొట్టమొదటి కారణం ఏంటంటే, మోడీ పరిపాలనకి వ్యతిరేక ఓటు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని ఇండియా గ్రూప్ క్యాష్ చేసుకునే అవకాశాలు ఈసారి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ఇండియా గ్రూప్ లో ఉన్న టీఎంసీ, ఇప్పుడు టీవీకే లేదా డిఎంకే, తర్వాత సిపిఐఎంఎల్ కాదు, ఒక్క స్టేట్ లో కూడా అధికారంలో లేరు. త్రిపుర, కేరళ కోల్పోయిన తర్వాత వాళ్ళు, తర్వాత ఇటు ఎన్సిపి మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, తర్వాత ఆప్ పార్టీ, ఈ విధంగా ఈవెన్ బిజు జనతాదళ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియా గ్రూప్ లో ఒకప్పుడు ఉండి ఇండియా గ్రూప్ లో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ అస్తిత్వం ప్రశ్నార్థకమై ఉంది. కాబట్టి వాళ్ళు యునైట్ అవ్వాలి. వీళ్ళందరూ యునైట్ అవుతే మోడీ ప్రభుత్వానికి సహజంగా ఎవరికైనా వ్యతిరేకత ఉంటుంది 2-3 సార్లు అధికారంలో ఉంటే. కాబట్టి బీజేపీ అధికారంలో ఉన్న వ్యతిరేక ఓటుని వీళ్ళు క్యాష్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయగలిగితే మాత్రం రాహుల్ సారథ్యంలో ప్రధాని అయ్యే అవకాశాలు 100% ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఎప్పుడు కూడా మోడీ గారు అంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఎందుకయ్యారు 2014-19 అంటే, గుజరాత్ డెవలప్మెంట్ మోడల్, గుజరాత్ డబుల్ డిజిట్ సంపాదించి ఒక తిరుగులేని రాష్ట్రం అనమాట. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో 33%, 1/3 ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసింది గుజరాత్. అది మోడీ డెవలప్మెంట్ మోడల్ అనమాట. మరి ఇదే డెవలప్మెంట్ మోడల్ తో వచ్చిన మోడీ గారి టైంలో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఒక ప్లాట్యూ స్టేట్ కు వచ్చింది, ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్ కు వచ్చింది. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఎందుకంటే ఎన్నో కారణాలు. ఇప్పుడు చూడండి, మోడీ గారు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ద గ్రేట్ ఎకనామిస్ట్, ఆయన పరిపాలన 2008 ఇది క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ 2014 దాకా ఆయన ఓడిపోవడానికి కారణమైంది. ఆయన ఎకానమీ రూపీ పడిపోవడమే కారణమైంది. ఇప్పుడు 2026 నాటికి మోడీ ఎకానమీ పరిస్థితి చూస్తే ఆయన పరిపాలనలో ఇప్పుడు ఎకానమీ ప్లాట్యూ స్టేట్ కు వచ్చింది. నిరుద్యోగం తాండవిస్తుంది, ద్రవ్యోల్బలం 4% దగ్గరకు ఉంది, ఇప్పుడు దాటబోతుంది. తర్వాత రూపీ వాల్యూ పడిపోవడం అనేది అత్యంత ప్రధాన కారణం. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్న రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఇంపోర్ట్ బిల్ ఎక్కువ అవుతుంది. పొదుపు చెయ్యండి అనే పరిస్థితికి వెళ్ళింది. IMF వీటి ప్రకారం ఏంటంటే, ఎకానమీ కూడా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినా 6% కి తగ్గిపోబోతుంది. కాబట్టి ఇటు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఈ పరంగా ఇది అనమాట. తర్వాత అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా లేదు. డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇప్పుడు ఏమీ లేదు. ఈ సర్వీసెస్ లెడ్ గ్రోతే కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేదు. కాబట్టి నిరుద్యోగం, ఈ విధాలు అన్ని చూస్తే ఎకానమీ ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్ కు వచ్చింది. ఇది అత్యంత డ్రాబ్యాక్ అవబోతుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏకి. తర్వాత ఫారిన్ పాలసీలు కూడా రీసెంట్ గా ఫారిన్ పాలసీలో మోడీ ఎంత అద్భుతమైన విజయాలు సాధించినా ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ ని ఎదుర్కోలేకపోవడం అనేది చాలా పెద్ద కారణంగా అవుతుంది. ఎందుకంటే టారిఫ్లు, ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈయన సైలెంట్ గా ఉండడం, అఫ్ కోర్స్ వ్యూహమైన నేను చెప్తాను. కాకపోతే ట్రంప్ ని ఎదుర్కోగలడా లేదా అనేది ఒక సందేహం అనేది మొదలైంది. తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత దాన్ని ఎప్పుడు కంటికి అసలు ఎప్పుడూ లేనంత గుణపాఠం, చరిత్రలో లేనంత గుణపాఠం మోడీ గారు ఇచ్చారు. కానీ రీసెంట్ గా అది మీడియేషన్ రోల్కి వెళ్ళి అంతర్జాతీయంగా ఏకాకిని చేయలేకపోయాం పాకిస్తాన్ లో. ఇది దౌత్య విఫలం. తర్వాత చైనాని భారత్ ఎదుర్కొని ధీటుగా ఉన్న చైనాని దాటి మాత్రం భారత దౌత్య విధానం వీటిల్లో లేవు. ఇది మోడీ గారికి ఒక డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్ క్రైసిస్ అనేది 1 సంవత్సరం పాటు భారత దౌత్య విధానాన్ని ప్రశ్నించింది అనమాట. చాలా విపత్కర పరిస్థితుల్లో మనం పడ్డాం. తర్వాత నేపాల్, శ్రీలంక మనకు అడ్డం తిరిగినాయి. ఈవెన్ మాల్దీవులు కూడా మనకు అడ్డం తిరిగిన పరిస్థితి అనమాట. ఏది మాల్దీవులు. సో ఈ విధంగా సౌత్ ఏషియాలో కూడా భారత డామినెన్స్ అనేది ఒక ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా దౌత్య విధంలో కాస్త నెగిటివ్ అనేది ఇక్కడ కొంచెం కనపడుతుంది. ఎంత పెద్ద విజయం, మోడీ తిరుగులేని దౌత్య విధానం. కాకపోతే ఇవన్నీ ఒక మచ్చల్లాగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. దాన్ని ఇండియా గ్రూప్ క్యాష్ చేసుకుంటే మాత్రం చాలా దిగ్విజయంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఇక 4వ కారణం ఏంటంటే, మోడీ బబుల్ అంటారు. ఎప్పుడు కూడా ఇందిరా ఉంది అధికారంలో. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా. 11 సంవత్సరాలు 1966 నుంచి 77 అసలు ఎప్పుడు ఇందిరా ఉన్నంత వరకు ఈవిడే నేత అనుకున్నారు. కానీ ఏం చేశారండి ఇండియన్స్? ఒక బబుల్ ఉంటుంది. ఆ బబుల్ కొంతకాలమే పనిచేస్తుంది. ఒక మోడీ మానియా, ఒక మోడీ మాయ.
తిరుగులేని వాక్పటిమ, వీటన్నిటికీ ఒక టైం లిమిట్ ఉంటుంది. దేనికైనా ఒక టైం ఉంటుంది. మార్పు అనేది అనివార్యం. ఇప్పుడు భారత ఓటరు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మోడీ బబుల్ ఇంకా ఎక్కువ కాలం అక్కడ పని చెయ్యదు. కాబట్టి వ్యతిరేక ఓటు అనేది ఉండడం వల్ల మోడీ బబుల్ పేలే అవకాశం ఉంది. తర్వాత సూపర్ ఎల్నినో అండి, ఇది చాలా ప్రత్యేకంగా నేను చెప్పదలిచాను. ఎందుకు 2029లో ప్రభుత్వ మార్పు రాహుల్ ప్రధాని అవుతారంటే ఈ సూపర్ ఎల్నినో అనేది చాలా డేంజర్. 150 సంవత్సరాల డేంజరస్ వస్తుంది. ఇది భారత రూరల్ ఏరియాని, కరువులు, తర్వాత రూరల్ వాటర్ చంక్ మేజర్ ఓట్ బ్యాంక్ అదే దీన్ని అల్లకొల్లోలం చేయబోతుంది అనమాట. దీన్ని తట్టుకుని నిలబడడం ఇప్పుడు ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చాలా చాలా కష్టమని అయితే నేను చెప్తాను. మోడీ ప్రభుత్వ పాలన ఎంత బాగున్నా ఈ సూపర్ ఎల్నినో వచ్చే అల్లకొల్లోల పరిస్థితి, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ని భరించి ఈ ఉల్లి, ద్రవ్యోల్బణాలు బలాలు, ఇవి ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ దాటించి వెళ్ళడం అంటే వాటర్ స్కేరిసిటీ అంత ఈజీ కాదు. దీన్ని ఇండియా క్యాష్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలకి యాక్చువల్గా ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయకూడదు, కానీ ఇండియా గ్రూప్ ఈసారి రాజకీయాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అది అధికారంలోకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చే 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ ఛాలెంజెస్ మోడీ ప్రభుత్వానికి రాబోతున్నాయి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్, చైనా నుంచి 2 ఫ్రంట్ వార్ అనేది ఒకటి, ఇటు ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ అనేది అక్కడ పొంచి ఉండడం, మనం సింధు జలాలు ఆపేయడం వల్ల అక్కడ విపత్కర ఊపిరాడని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తా, అక్కడ ఛాలెంజెస్ వచ్చే ఉంది. దౌత్య విధానంలో బంగ్లాదేశ్ ఛాలెంజ్ ఇంకా ముగిసిపోవాలి. ఇక మాల్దీవులు ఇవన్నీ ఎలాగే ఉన్నాయి. తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చే 3 సంవత్సరాలు యుద్ధాలమయంగా ఉండే అవకాశం ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఇంకా ఉంది. తర్వాత ఆయిల్ క్రైసిస్ ఇంకా సివియర్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ ఎకనామీ గ్రోత్ ఫీడ్ అవ్వాలంటే ప్రపంచ శాంతియుత వాతావరణం, కానీ అది ఉండే అవకాశం లేదు. రష్యా ఉక్రెయిన్ సైలెంట్ అయినా అది చాలా పెద్ద ప్రమాదంగా ఉంది. చైనా ఇంకా అసెప్టివ్ గా తైవాన్ వార్ జరిగే గ్యారంటీ 2027 ఎండింగ్ కి తైవాన్ వార్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దౌత్య పరంగా, ఇటు ఎకనామీ పరంగా, ఇటు క్లైమేట్ పరంగా వచ్చే 3 సంవత్సరాలు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవబోతుంది మోడీ గారికి. ఇవి ఇటు ఇండియా గ్రూప్ కు ఒక వరంగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వ్యతిరేక ఓటుకి దీది తోడవబోతుంది అనమాట. అందుకే నేను చెప్పబదలిసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ మైనారిటీ ఓట్ బ్యాంకు అనేది ఒక స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా ఉంది. తర్వాత సెక్యులర్ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ విజయంలో ఇంకా విజయం సాధించాల. హిందువులందరి ఓట్ బ్యాంక్ బీజేపీకి వచ్చేటట్టు చేయడంలో ఇప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలి. అందుకని కేరళలో ఓడిపోవడం, లేకపోతే కేరళలో తిరుగులేని మెజారిటీ రావాలి బీజేపీకి. ఈ తమిళనాడులో కూడా ఓట్ బ్యాంక్ రావాలి, కానీ అక్కడ రాలే. అంటే ఏంటి, ఇండియాలో మైనారిటీ ఓట్ బ్యాంకు, సెక్యులర్ ఓట్ బ్యాంకు ముఖ్యంగా బ్రతికే ఉంది. కాబట్టి అది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది. తర్వాత కాన్స్టిట్యూషనలిస్ట్ ఆందోళన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటారన్నమాట, జై బాపు, జై సంవిధాన్ అనుకుంటూ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రక్షాళన, రాజ్యాంగ సంస్థల ప్రక్షాళన వాటి నాశనం చేస్తున్నారు. హిందుత్వ ఐడియాలజీ పెరిగిపోతుంది. జిహాదిస్టులు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంతైతే ప్రోపగండా చేస్తున్నారో కాంగ్రెస్ సారథ్యంలో వీళ్ళు కూడా అదే విధంగా ప్రోపగండా చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రోపగండా ఇప్పుడు కాంగ్రెస్ ఈ యాంటీ ఇన్కంబెన్సీ విషయంలో దీనికి బలం అయ్యే అవకాశం ఉంది. సెక్యులర్ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు వీళ్ళంతా యునైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు మార్పు అనేది అనివార్యం అనమాట. తర్వాత ఇండియా గ్రూప్ యునైట్, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇండియా గ్రూప్ అస్తిత్వం కోసమైనా వాళ్ళు యునైట్ అవ్వాలి. ఇది బీజేపీ ఎన్డీఏకి చాలా సీరియస్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా 272 మార్కు దాటే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తాం 240 బీజేపీకి వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ 100 దాకా వచ్చి తిరుగు లేకుండా ఇంకా అధికారం ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇటు టీడీపీయో, నితీష్ కుమార్ అటు మానేసి ఇటు సపోర్ట్ చేస్తే వాళ్ళు అప్పుడే అధికారంలోకి వద్దురు. కాబట్టి ఇటు ఎన్డీఏకి బదులు ఇండియా గ్రూప్ అధికారంలోకి ఈసారి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మోడీ వర్సెస్ రాహుల్ కాదండి, రాహుల్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అవుతారు. కాబట్టి ఈ రాహుల్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అవుతే ఇప్పుడు దాకా చాలా రాజకీయాలు చేస్తున్న యోగి కంటే పెద్దగా ప్రజాదరణలో ఎక్కువ లేకపోయినా ఈ రాహుల్ గాంధీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ అయితే అసలు రాహుల్ విజయం సాధించడం చాలా కష్టమే, ఎందుకంటే మోడీ ప్రజాదరణ అలా ఉంటది. కానీ మోడీ వారసుడిగా యోగి ఆదిత్య వచ్చి 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడే మళ్ళీ మోడీ ప్రధాని బీజేపీ ప్రకటించదు, అంత వృద్ధుడు అయిన తర్వాత కొత్త ఫేస్. కాబట్టి మోడీ రాహుల్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అవబోతుంది, అది కొత్త ఫేస్ అనమాట. అక్కడ రాహుల్కి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన హిందూ ప్రతినిధిగా చూస్తారు, ఈయనకి అన్నిటిని ఏకం చేసి అన్ని పొలిటికల్ పార్టీలు ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాడనుక ఆయన ఉంటాడు. కాబట్టి ఇండియా గ్రూపు వర్గాలు చాలా ప్రాణం పెట్టి పోరాడబోతున్నాయి. కాబట్టి తర్వాత పీపుల్ చాలా ముఖ్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే
పీపుల్ కూడా ఒక రకమైన మార్పును కోరుకుంటారు. ఎప్పుడైనా చూడండి, అదే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేక ఓటు అంటారు. ఇప్పుడు మోడీ తిరుగులేని నేత, మోడీ ప్రజాదరణ బాగుంది, కానీ 15 సంవత్సరాల పాటు మోడీ పరిపాలన చూడబోతున్నారు 2029కి. కాబట్టి కొత్త మార్పు, ఒక్కసారి రాహుల్కి అవకాశం ఇద్దాం. ఇప్పుడు మన పాలిటిక్స్ లో ఉంటాయి అనమాట, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అనేది ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. రాహుల్ కూడా అడుగుతారు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటారు దేశంలో ఇప్పుడైనా. కాబట్టి ఒక్కసారి రాహుల్కి ఇచ్చి చూద్దాం మరి ఎలా ఉంటుందో అన్నట్టు రాహుల్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాని నేతృత్వం అంటే 2029లో ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు. ఇది దేశంలో 1947 ఆగస్టు 15 నుంచి రాజకీయ పరిస్థితుల్ని, ఇప్పుడు డైనమిక్స్, పీపుల్ పల్స్ ఒకటి, ఇవన్నిటినీ నేను సెక్యులర్ ఓట్ బ్యాంకు, హిందూ పాలిటిక్స్, హిందుత్వ, కాంగ్రెస్ యాంటీ అసాసిన్ క్యారెక్టర్ అసాసినేషన్, హిందూ తర్వాత ఎకనామిక్ స్టాగ్నేషన్, ఈ సూపర్ అల్ని, వీటన్నిటినీ కలెక్టివ్ గా అసెస్ చేసి నేను చెప్తున్నా 2029లో మార్పు అనివార్యం. మోడీ గారి వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చిన రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండీ గ్రూప్ అధికారంలోకి రాబోతుంది అనేది నేను చెప్పగలుగుతాను.